మన ఎందుకు కనుక్కో. మనము విశ్వాస జీవితంలోనికి అబ్బాయి చూడు కొద్దిగా విశ్వాస జీవితంలోనికి ట్రిబుల్ బెంచ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పర్లేదు, బాగానే ఉంది సౌండ్. ఫ్యాన్ అంటే ఆపేసేయండి, బయట నుంచి బ్రహ్మాండం గాలి తోలుతుంది. ఫ్యాన్లు కొద్దిగా హైట్లో ఉంటే మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, కానీ కిందకు ఉండేసరికి పోయిందా. విశ్వాస జీవితంలోనికి వచ్చిన తర్వాత దేవుని ఆశీర్వాదాలు చూడవలసిన మనము ఒక్కొక్కసారి కరువులను చూస్తుంటాం కదా, కరువు చూస్తుంటాం. ఇదేంటి, ఆశీర్వాదాలకు కర్తలుగా చేయడానికి కదా దేవుడు మనల్ని పిలిచింది. ఆశీర్వాదాలకు నిలయంగా ఉండటానికి కదా మనల్ని దేవుడు పిలిచింది. మన జీవితంలో కరువులు ఎందుకు వస్తాయి? మనం ఉంటున్న ప్రాంతంలో కరువు ఎందుకు వస్తుంది? మన ఇంట్లో కరువు ఎందుకు వస్తుంది? మన దేశంలో కరువు ఎందుకు వస్తుంది? మనం ఉన్నాం కదా, ప్రార్థించేవాళ్ళం, దేవుని పిల్లలమైన మనం ఉన్నాం కదా, కరువు ఎందుకు రావాలి కదా. వాస్తవానికి ఎగ్జాంపుల్గా అబ్రహాము తీసుకుందాం. అబ్రహామును అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించను. 24వ అధ్యాయం చెప్తుంది అన్నమాట. 24ఏనా? మొట్టమొదటి వచనమే. అబ్రహాం బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. అన్ని విషయాలలో ఆశీర్వదించాడట. అబ్రహాముని ఆశీర్వదిస్తున్నాడు, కానీ అబ్రహాము నివసిస్తున్న ప్రాంతాలలో కరువును పెట్టాడు. కానీ మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం, అబ్రహాము ఎక్కడైతే ఏ దేశం దగ్గర, ఏ ప్రాంతం దగ్గర, ఏ పట్టణం దగ్గర గుడారం వేసుకొని నివాసం ఉంటూ ఉంటాడో, ఆ దేశము పొలము కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటాడో, మందలను మేపుకుంటూ లోతుని వెంట తీసుకొని వచ్చాడు కదా, ఆ పట్టణం వైపు, ఆ ప్రాంతం వైపు, ఆ దేశం వైపు ఇలాగున్న చేతులెత్తి అబ్రహాము ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రతిరోజు చేసే పని. ఎందుకంటే, ప్రభువా, ఈ దేశ నివాసులు నేను వాళ్ళతో పాటు కలిసి నివసించడానికి అవకాశం ఇచ్చారు, నేను వ్యవసాయం చేసుకోవడానికి పొలము కౌలుకి ఇచ్చారు, ఈ దేశాన్ని దీవించు, లేకపోతే ఈ పట్టణాన్ని దీవించు అని చేతులెత్తి ప్రార్థన చేస్తుంటాడు. అబ్రహామును దీవిస్తున్నాడు. అబ్రహాము ఏ పట్టణం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడో ఆ పట్టణాన్ని కూడా దీవిస్తున్నాడు. వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత యోసేపు జీవితం మనం చెప్పుకున్నాం. పోయిన వారం ప్రసంగం ఏంది? శుక్రవారం. యాకోబును బట్టి లాబాను దీవించాడు, అబ్రహామును బట్టి లోతును దీవించాడు, యోసేపును బట్టి ఐగుప్తు దేశాన్ని దీవించాడు, ఫరోను దీవించాడు కదా, ఫరో ఇంటిని దీవించాడు, తర్వాత ఐగుప్తు దేశాన్నే
దీవించాడు, కరువులో నాశనం అయిపోకుండా. యోసేపును బట్టే కదా. ఇప్పుడు యోసేపు చేస్తున్న పని ఏంది అంటే, అధికారి ఇంట్లో ఉంటూ మోకాళ్ళేసి పొద్దున్నే ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈ రోజున ఇంటి పరిసరాలలో ఈ పని జరగాలి, ఈ పని జరగవలసి, దాసుడు కదా, వాస్తవానికి దాసుడు కదా, ఇంటి పరిసరాల్లో ఈ పని ఉంది ప్రభువా. మరి మా యజమానుడు నన్ను నమ్మి కొంతమంది పని వాళ్ళని నాకు ఇచ్చాడు, మరి వాళ్ళందరి చేత నేను పని చేయించుకోవాలి, మరి నేను కూడా పని చేయాలి, ఆ పని సాయంత్రానికి అయిపోవాలి, ముగించబడాలి. ప్రభువా సహాయం చేయి, సమయోచితమైన జ్ఞానమును, సమయోచితమైన సహాయమును మాకు దయచేయి అని ప్రార్థన చేస్తూ ఉంటాడు పొద్దున్నే లేచి చేయబోయే పని గురించి. తర్వాత పొలంలో పని ఉంటే, ప్రభువా ఈరోజు మరి పొలానికి వెళ్తున్నాం, మరి 20 ఎకరం ఉంది తూర్పున, 20 ఎకరానికి పోతున్నాం, 10 మందిమే పోతున్నాం, 10 మంది కూడా 20 మంది పని ముగించుకొని రావాలి ప్రభువా, అందరూ చురుకుగా పని చేయనట్లు, మరి ఆ 20 ఎకరాలు మేము కంప్లీట్ చేసుకొని రావాలి. ఈ విధంగా యోసేపు ప్రార్థన చేస్తూ ఉంటాడు. యజమానుడు అప్పుడప్పుడు ఫరో గమనిస్తూ ఉంటాడు, బా ఈ కుర్రోడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు, ఎంత నమ్మకస్తుడు, పని అయిపోవాలి, ఎలా కుంటుపడకూడదు, ఆగిపోకూడదు, ఎంత ఎంత నమ్మకమైన పనివాడు అని మెచ్చుకుంటూ ఉన్నాడు, మనసులో సంతృప్తి చెందుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పనికి వెళ్ళాడంటే ఖచ్చితంగా ముగించుకొని వస్తాడు. ఒక్కొక్కటి 2 పనులు చేసి వస్తారు. 20 ఎకరాలకి 20 మంది మందు తోలడానికి పోవాలి, 10 మంది పోతారు, చక చేసుకొని వస్తారు. యోసేపు చేస్తున్న ప్రార్థన మీద నమ్మకం కలిగింది, యోసేపు మీద నమ్మకం కలిగింది, యోసేపు ఆరాధిస్తున్న దేవుని మీద నమ్మకం కలిగింది. ఫరోకి దేవుని మీద నమ్మకం కలిగింది. అందుకనే తీసుకెళ్లి ఇంటి మొత్తం మీద పెట్టాడు అధికారిగా. ఇతడు వచ్చి నా ఇంటి పరిసరాలలో దాసుడుగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, ఎంతో నమ్మకస్తుడు అని మరి ఫరోని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు కదా. ఫరో అంటే ఎవరు? రాజు ఇంటి మొత్తం మీద అధికారిగా పెట్టుకున్నాడు. ఎంత నమ్మకం కుదిరిందో యోసేపు మీద. కారణం ఏంటంటే ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా యజమానుని ఆశీర్వదించు, ప్రభువా నా యజమానుని కుటుంబాన్ని ఆశీర్వదించు, ఇదిగో వాళ్ళ పొలమంతటిని ఆశీర్వదించు, ప్రార్థన చేస్తుంటాడు. యోసేపు చేసిన ప్రార్థనను బట్టి ఫరోను దీవించాడట కదా. అబ్రహాము కూడా ఏ పట్టణం దగ్గర గుడారం వేసుకొని ప్రార్థన చేస్తుంటాడో ఆ పట్టణాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే సపోర్ట్ ఇచ్చారు కాబట్టి, అబ్రహాముకి సపోర్ట్ ఇచ్చారు. అయ్యా ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు? పలానా దేశం, పలానా ప్రాంతం, కౌలుకు కావాలా నీకు? ఎన్ని ఎకరాలు కావాలి? ఇన్ని ఎకరాలు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ గుడారం వేసుకొని ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. ప్రభువు చెప్పిన నాళ్ళు ఉంటాడు. మళ్ళా అక్కడి నుంచి అబ్రామా లే, మరొక ప్రాంతానికి పద అంటే వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విధంగా అబ్రాము ఎవరి గురించి ప్రార్థన చేస్తాడో, ఏ రాజు గురించి ప్రార్థన చేస్తాడో, ఏ పట్టణం గురించి ప్రార్థన చేస్తాడో, అబ్రహాము ప్రార్థన ప్రకారం దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కానీ 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ అబ్రహాము నివసిస్తున్న కాలంలోనే ఆ ప్రాంతంలోనే కరువును చూడాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము మొట్టమొదటి నుంచి చూడండి. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు,
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు, అదిగో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. అయితే కిందకు వచ్చేసరికి 8వ వచనం చూడు. అక్కడ నుండి అతడు బయలుదేరి తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఆ దేశంలో కరువు వచ్చింది. ముందు వైపు తూర్పు వైపున హాయి అనే పట్టణం, వెనక వైపున బేతేల్ అనే పట్టణం ఉంది. ఈ రెండు పట్టణాలకు మధ్యలో గుడారం వేసుకొని ఉన్నాడు. రెండు పక్కల ఎటు చూసినా కరువే. కరువు వచ్చింది. పంటలు పండట్లేదు, వర్షాలు పడట్లేదు. వర్షాలు పడితే కదా పంటలు పండేది. అప్పట్లో బోర్లు సెక్షన్ లేదు, బోర్లు వేయడం లేదు కదా. మహా అయితే కష్టపడి బావులు దవ్వేవాళ్ళు, యాతమేసి నీళ్లు చేది పోస్తూ ఉండేవాళ్ళు కాలవల్లో. యాతాలు తెలుసా? యాతం తెలుసా? యాతం అంటే ఏం చెప్పు, తలకాయ చెప్తుంటూ మరి పెద్దవాళ్ళకి తెలిసిద్ది. బావిలో నుంచి నీళ్లు తోడే సెక్షను, ఒక కర్ర కట్టి కర్రకు తొట్టి లాంటిది పెడతారు కింద. అది మనిషి త్రాసులాగా ఉన్న కర్ర మీద అటు ఇటు నడుస్తుంటాడు. ఇటు రాగానే కర్ర కిందకు పోద్ది బరువై, బావిలో నీళ్ళలో మునిగిపోద్ది ఆ చిన్న బకెట్ లాంటిది. మళ్ళా మనిషి అక్కడి నుంచి ఇటువైపు కర్ర మీదకి ఇటు రాగానే ఇటు డౌన్ అయిపోద్ది. ఆ బావిలో ఉన్న నీళ్లు తోడుకొని బకెట్ పైకి వచ్చింది. పైకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి దాన్ని డొల్లిస్తాడు. డొల్లిస్తే పక్కన కాలువలో పడిద్ది. కాలువలో గుండా చేనుకు పోతా ఉంటాయి. ఈ విధంగా చాలకు నీళ్లు పెట్టేవాళ్ళు బావుల ద్వారా. అందుకనే అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా, యాకోబు అయినా మా నాన్న దొవ్విన బావులు ఇవి, మీరు పూడుస్తారేంది అని గొడవ పడేవాళ్ళు ఫిలిస్తీన్లతోటి, ఐగుప్తీలతోటి, ఫిలిస్తీన్లతోటి గొడవ పడేవాళ్ళు. ఇది మా నాన్న తవ్వించిన బావులు. బావులు ఎందుకు అంటే పొలాలకి సేద్యం కోసం, త్రాగు నీరు కోసం బావులు తవ్వేవాళ్ళు. అప్పట్లో ఆ టెక్నాలజీ మాత్రమే ఉండేది. కష్టపడి తవ్వుకోవాలి, అంతంత పెద్ద బావులు నెలల తరబడి తవ్వాలి. హల్లెలూయా. అయితే వర్షాపాతం సరిగా లేనందువల్ల కరువులు వచ్చాయి. అబ్రహాము ప్రార్థించేవాడు, దైవజనుడు. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడ ఉన్న ప్రాంతాన్ని చెయ్యెత్తి ఆశీర్వదించమని కోరుకునేవాడు. కానీ కరువు వస్తుంది. ఇవాళ మనము కూడా భారతదేశం క్షేమంగా ఉండాలని, పక్షపాతం లేకుండా పరిపాలన చేయాలని అధికారులకు, ప్రధానులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు దేవుడు తగిన జ్ఞానము దయచేయాలని, స్వార్థము లేని పరిపాలన, పక్షపాతము లేని పరిపాలన, ప్రాంతీయ, స్త్రీ, పురుష, ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా అందరికి సమానమైన పరిపాలన చేయాలని మనం ప్రార్థన చేస్తున్నాం. టోటల్గా మనం చేసే ప్రార్థన ఏంటంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, శాంతితో నింపబడాలి. ఇది కదా మన ప్రార్థన, మనం అనుదినం చేసే ప్రార్థన. భారతదేశం గురించి, రాజకీయ నాయకుల గురించి, మంత్రుల గురించి చేసే ప్రార్థన అదేగా. ఎందుకు వాళ్ళ గురించి చేయాలి అంటే, నువ్వు సుఖముగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తము అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, విజ్ఞాపనలు చేయమన్నాడు, యాచన చేయమన్నాడు కదా. చేస్తున్నాం. క్రైస్తవులముగా మనము, ప్రభువా మేము భారతదేశంలో నివసిస్తున్నాము, మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము, ఆత్మీయంగా అబ్రహాం సంతానం, భౌతికంగా ఈ దేశ పౌరులం. మరి మాకు క్షేమము దయచేయ్యా. మేము అన్యుల మధ్య ఉంటున్నాం, మరి మాకు క్షేమం దయచేయమని మనం అడుగుతున్నాం. కానీ దేవుడు మనకు క్షేమం దయచేస్తూనే ఉన్నాడు. గద్దె మీద మాత్రం క్రైస్తవ వ్యతిరేకను కూర్చోబెట్టాడు. అవునా?
ఎందుకని దేవుడు ఇలాగ చేస్తాడు అంటే దేవుడే కూర్చోబెట్టాడా అంటే దేవుడే కూర్చోబెట్టాడు. ఎందుకంటే ప్రభుత్వములను ఏర్పాటు చేయవాడను నేను, రాజులను నియమించువాడను నేను అన్నాడు కదా. ప్రధానులను ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది ఆయనే. అదేంది మరి మన ప్రార్థనకి వ్యతిరేకంగా దేవుడు జవాబు ఇవ్వడం? భారతదేశం అంతా శాంతితోటి ప్రశాంతంగా ఉండినట్లుగా మరి తగిన నాయకుడిని ఇవ్వాలి కదా. మరి ఎందుకని ఇలాగన క్రైస్తవులను హింసించే నాయకులు ఉండేటట్లుగా దేవుడు అనుమతిస్తున్నాడు? అంటే ప్రతికూల పరిస్థితి, ప్రార్థించే వాళ్ళకి ప్రతికూల పరిస్థితి. ఎందుకు అంటే మనము ఇక్కడ కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకు దేవుడు ఇలాగ అనుమతిస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మన ప్రార్థన ప్రకారం ముందు మనకే ప్రభువా మా కుటుంబంలో నెమ్మది దయచేయి, ప్రశాంతత దయచేయి, ఆశీర్వాదం దయచేయి కదా, సమృద్ధిని దయచేయి అని అడుగుతాం. ఒకవేళ దేవుడు మన ప్రార్థన ప్రకారం అలాగనే తీసాడు అనుకో, అంత సుభిక్షమే అనుకో, అంత క్షేమమే అనుకో, అబ్రహాం లాగా మనం ప్రార్థిస్తాం. సొలొమోను పలకను కూడా పలికాడు. అధికముగా ఆశీర్వదించిన ఎడల దేవుడెవడు అని అందునేమో కదా. ఒకవేళ మరీ లేమిలో ఉంచినందువల్ల నేను దొంగతనం చేస్తానేమో, దొంగనవుతానేమో, అందుకొరకు నేను ఇటు దొంగను కాకుండా, లేమిని అనుభవించకుండా, అలాగని ఆశీర్వాదం పొంది గర్వించి దేవుడెవడు అనేటట్లుగా కాకుండా ఎప్పటికప్పుడు అనుదినాహారం నేడు మాకు దయచేయి కదా. అది మనకు శ్రేష్టం. మరీ లేమైతే కక్కుర్తి పడే అవకాశం ఉంది. మరీ ఆశీర్వాదం అయితే గర్వించే అవకాశం ఉంది. అది మానవ నైజం, మానవ స్వభావం. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము? ఇటు మనం అడిగిన వాటికి దేవుడు వ్యతిరేకంగా ఎందుకు నిలబెడతాడు అంటే మనము అలివిగాం. మనం అడిగినట్టల్లా దేవుడు చేస్తూ ఉంటే మనం అందరం కూడా, ఇక్కడ ఉన్న 20 మంది కూడా మా దేశంలో ఉన్న 20 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవ్వాలయ్యా అని అడుగుతాం. ఎవరికి తక్కువ ఆశ ఉంది చెప్పు? మీకు ఆశ లేదా ముఖ్యమంత్రి అవ్వాలని? 20 రాష్ట్రాలకి మేము 20 మంది ముఖ్యమంత్రులు కావాలని అడుగుతాం కదా. దేవుడు కనుక చేస్తూ పోతూ ఉంటే, దేవుని పిల్లరా, మనం అడిగిన అన్ని గొంతెమ్మ కోరికలన్నీ దేవుడు తీర్చడు. కానీ మనకి మన ఆత్మీయతకి కావలసినంత వాటికి తక్కువ కాకుండా ఆయన ఎప్పటికప్పుడు సమృద్ధిని ఇస్తుంటాడు. మనం బైబిల్ యొక్క సారాంశము ఈ చివరి నుండి ఈ చివరి దాకా సారాంశం మనం ధ్యానం చేస్తే ఇదే తారసపడేది. దీంట్లో ధనవంతులైన వాళ్ళు భక్తులు ఉన్నారు, దరిద్రతను అనుభవించిన భక్తులు ఉన్నారు. ఉండధనాన్ని త్యాగం చేసి వద్దనుకొని, ఇదంతా పెంటతో సమానం అనుకొని దరిద్రాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. దరిద్రతలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నత శిఖరాలకు వచ్చిన భక్తులు ఉన్నారు. అర్థమైందా? ఉన్నారు. అయితే దేవుడు ఏదైనా చేయగలడు. తాను అనుకున్నదే చేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభు ప్రణాళిక ఏమై ఉన్నదో అదే జరిగిద్ది. ఒక సహోదరి పాట రాసింది. ఏం పాట? నీ చిత్తమే. మన వెంకాయం గారు పాడతారు. ఎవరు? బుచ్చెపల్లి వెంకాయం గారు. ఏం పాట పాడతారు? ఏది అడిగినా
ఎన్ని తలచినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆమెకు ఆ పాట ఎవరు నేర్పారు కానీ ఏ మీటింగ్కి పోయినా అదే పాడింది. నిజమే, నిజమే, అదే నిజం. మనం అడిగినవన్నీ దేవుడు చేయడానికి మన కింద పన్నుడు గాడు. ఆయన చిత్తం ఏమై ఉన్నదో అదే జరిగిస్తాడు. అందుకే ప్రభువారు కూడా చెప్పాడు, మీరు నా మాటల యందు లక్ష్యం ఉంచిన ఎడలా, మీరు నాలో నిలిచి ఉన్న ఎడలా, నా మాటలు మీలో నిలిచి ఉన్న ఎడలా, మీకేది ఇష్టమో అడగండి, ప్రభు నా తండ్రి చిత్తానుసారంగా మీకు అది దయచేయును గాక అన్నాడు. దేవుని చిత్తమే జరిగిద్ది మనలో కదా. మనకి ఈ సెగ పెట్టడానికి ఏది, మనము ఈ భారతదేశాన్ని శాంతితోటి నింపమని, క్రైస్తవులకు సమాధానంతో నింపమని మనం అడుగుతూ ఉంటే, అదే గనక చేస్తూ ఉంటే మనం నిద్రపోతుంటాం. అర్థమైందా? సరిగా ప్రార్థన కూడా చెయ్యం. మనకు నెమ్మది ఉంటే ప్రార్థన చేస్తామా? ప్రభువారు అన్నాడు, నేను భూమి మీదకి వచ్చింది అగ్ని వేయ వచ్చి అన్నాడు. అగ్ని అంటే శ్రమలు, శ్రమలు శ్రమలు ఇవ్వడానికే వచ్చాను అన్నాడు. అదేంది ప్రభువా, నువ్వు శాంతిని ఇస్తానన్నావు, మళ్ళీ ఇంకో కోణంలో, ఆ కోణం వేరు. ఈ లోక శాంతి కాదు, నా శాంతినే మీకు ఇస్తాను అన్నాడు. అది అక్కడ పోయినా దొరికిద్ది, అది ఇక్కడ దొరకదు. ఇక్కడేందంటే కుటుంబాలలో, సమాజాలలో అగ్ని వేయ వచ్చి తిని అన్నాడు. అంటే ఏమంటున్నాడు ప్రభువారు అంటే, నేను మీ ఇళ్లలో అగ్ని పెట్టకపోతే, మీ కుటుంబాలలో శాంతి సమాధానము లేకుండా నేను గనక చెయ్యకపోతే, మీరు సింహాలే, యోధా గోత్రపు సింహం పిల్లలే, కానీ నిద్రపోతున్న సింహాల్లాగా ఉంటారు. అర్థమైందా? నిద్రపోతున్న సింహాల్లాగా ఉంటారు కాదు, చమక్ చమక్కమనే సింహం పిల్లల్లాగా ఉండాలి, వేటాడే సింహాల్లాగా ఉండాలి, పోరాడే సింహాల్లాగా ఉండాలి అని నేను మీకు కొద్దిగా సెక పెడుతున్నాను రా. లేకపోతే మీరు నిద్రపోతారు. కడుపు నిండిన సింహం ఏం చేస్తుంది? వేటాడిద్దా? తిరుగుతుంటుందా? గుర్రు పెట్టి నిద్రపోతుంటది. అందుకని మన కడుపు నింపడో, మనం అడిగిందల్లా చెయ్యడో, మనం నిద్రపోయే వాళ్ళుగా సోమరిపోతుల్లాగా ఉండాలని దేవుడు కోరుకోవట్లా. మనము వెలుగు సంబంధులము, చీకటి సంబంధులము కాదు అని కొరింథీ పత్రిక చెప్తుంది. మనం ఏ సంబంధంలో? నిద్రపోయే వాళ్ళగా ఉండటానికి. చీకటి సంబంధులమా? చీకటి సంబంధి అయిన వాడు నిద్రపోతాడు. వెలుగు సంబంధి అయిన వాడు వాడు పని చేస్తుంటాడు. వెలుగులో ఉన్నవాడు పని చేస్తుంటాడు, అవునా? రాత్రి అయితే నిద్రపోతాడు. అలాగనే మనము కూడా వెలుగు సంబంధులము గనక మీరు నిద్రపోతుల వలె ఉండకూడి, సోమరిపోతుల వలె ఉండకూడి అని బైబిల్ హెచ్చరిక చేస్తుంది, ఎఫెసీ పత్రిక. దేవుని పిల్లారా, ఇంతకీ అబ్రహాము ఇక్కడ ప్రార్థించేవాడైనా గాని ఎందుకు ఇలాగున కరువుని అనుమతించాడు? చూడండి, 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళాను. తాను నివసిస్తున్న హాయి, బేతేలు, ఆ 2 పట్టణాల మధ్యలో నివసిస్తున్న ఆ ప్రాంతం నుండి దక్షిణము దిక్కుగా ఎక్కడికి పోయాడు? ఐగుప్తుకు వెళ్ళాడట అబ్రాహాము ప్రార్థిస్తున్నాడు కానీ కొన్ని చోట్ల అబ్రహాము ఆశీర్వదించమన్న చోటల్లో ఆశీర్వదిస్తున్నాడు కానీ ఇక్కడ మాత్రం కరువు వచ్చింది. కరువు రావడానికి కారణం ఏంటి అంటే, ప్రాముఖ్యంగా మనము ప్రార్థిస్తున్న మన ప్రార్థనా ప్రభావము కంటే మన చుట్టూ ఉన్న సమాజపు ప్రభావం ఎక్కువగా ఉందనుకో, అక్కడ ఎవరి అధికారం చెల్లుతూ ఉంటది కదా? సాతాను అధికారమే ప్రబలుతూ ఉంటది. అందుకొరకు మనము అధికముగా ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలని ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, కొరింథీ పత్రిక, తెస్సలోనిక పత్రిక హెచ్చరిస్తూ ఉంటాయి. మనము ఎడతెగక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలని. ఇదేం పిల్లరా, ఏదేమైనా
అబ్రహాము కాలంలో అబ్రహాం మంచి భక్తిపరుడే, అబ్రహాం ఆశీర్వదించబడ్డాడని మనం 24వ అధ్యాయంలో చూసాం కదా. కానీ ఎందుకని ఇక్కడికి వచ్చేసరికి కరువు వచ్చింది అంటే, మెయిన్గా కరువు రావడానికి కొన్ని కారణాలు బైబిలే చెప్తుంది. కరువు రావడానికి మన చుట్టూ ఉన్నది బాగా ఉంటుంది, మనకే కరువు వచ్చింది. మన చుట్టూ ఉన్న సమాజం బాగానే ఉన్నట్టు ఉంటుంది, మన ఇంట్లోనే కరువు ఉంటుంది. చుట్టుపక్కల ఊళ్ళన్నీ బాగానే ఉంటాయి, మనం నివాసం ఉంటున్న ప్రాంతమే ఆ ఊరే కరువులో ఉంటుంది. అర్థమైందా? చుట్టూ ఉన్న దేశాలు బాగానే ఉంటాయి, మన దేశంలోనే కరువు ఉంటుంది. ఎందుకని? మనం ఉన్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా. ఎందుకు రావాలి కరువు అంటే ఇక్కడ కొన్ని కారణాలు చెప్తున్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. కరువు ఎందుకు వస్తుందో ఇక్కడ 2 మాటలు చెప్తాడు. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన అన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి ఏంది మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును. ఉన్న దేశాన్ని, ఉన్న పట్టణాన్ని, లేకపోతే ఉన్న ప్రాంతాన్ని 3 భాగాలు చేస్తాడట. ఒక భాగము కరువు రప్పించి వైనం చేస్తాడు, మరొక భాగం తెగులు తెప్పించి వైనం చేస్తాడు, మరొక భాగం అయితే దేవుడే యుద్ధం చేస్తాడు కత్తి దూసి. చల్లా చెదురైపోయేటట్టుగా ఆ ప్రాంతం అంతా సమూలం నాశనం అయిపోయేటట్టుగా దేవుడే చేస్తాడట. కారణం ఏంటయ్యా దీనికి అంటే హేయమైన పూజలు, హేయమైన అసభ్యకరమైన పూజలు, అసహ్యకరంగా ఉన్న పూజలు. అలాగనే మన క్రియలు కూడా హేయమైన క్రియలు, అసహ్యం, దేవునికి అసహ్యం పుట్టించే క్రియలు. ఈ క్రియలు చేస్తున్నప్పుడట దేవుడు కరువును పంపిస్తాడట. దేవుని పిల్లరా, అసహ్యమైన హేయమైన పూజలు ఏంటది? పూజ అంటే దేవునికి ప్రార్థన చేసేది, దేవునికి సమర్పించేది, దేవుని స్తుతించేది పూజ కదా. మరి దాంట్లో హేయమైనది ఏంది అంటే దేవుడు అంటాడు, నేను ఒక్కడనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. భూమిని ఆకాశమును అందులో సమస్తమును కలుగు చేసిన వాడను నేనే యెహోవాను, నేనే ఉన్నవాడను, నేనే సర్వాధికారిని, నేనే నీకు దేవుడుగా ఉండాలి, నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇది మనకిచ్చిన 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ. అవునా? మనకిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞది. నేనే నీకు దేవుడిగా ఉండాలి. ఎందుకంటే నిన్ను పుట్టించిన వాడను నేనే, నిన్ను పోషిస్తున్న వాడను నేనే, నిన్ను ఆశీర్వదించేవాడను నేనే, అవసరమైతే నిన్ను పండబెట్టేవాడిని కూడా నేనే, నిన్ను వైనం చేసేవాడిని కూడా నేనే, సర్వాధికారం కలిగిన వాడను. నా ఎదుట ప్రతి మోకాలు వంగును అని ఇంత కరాఖండిగా చెప్తుంటే దేవుడు, నువ్వు కాదు మా దేవుడివి, ఈ గ్లాసు మా దేవుడు, ఈ చెట్టు మా దేవుడు, ఆ జంతువు మా దేవుడు, ఈ పక్షి మా దేవుడు, ఇలాగున జంతువులకి పక్షులకి దేవుని పేరు పెట్టి ఇది మా దేవుడు, ఇది మా దేవుడు అని
భక్తి చేస్తూ ఉంటే, పూజ చేస్తూ ఉంటే, సాగిల పడుతూ ఉంటే దేవుడు అనుకుంటాడు, అరే నేను ఏ రూపంలో ఉన్నాను? ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో నరులను మన పోలిక చొప్పున మన రూపంలో చేయుదాం అన్నాడా? మనము ఇలా ఉన్నాం కదా, రెండు కాళ్ళ మీద నిలబడి, పైన ఒక తల, రెండు చేతులు, రెండు కాళ్ళు నిటారుగా నిలబడి ఉన్నాం కదా. దేవుడు ఒకవేళ మన ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటాడు? మనలాగానే ఉంటాడు, మన ముందు మనిషిలాగానే కనబడతాడు. ఇది కదా దేవుని రూపం కదా. కానీ కొంతమంది అజ్ఞానులు ఒక జంతువును ఆడ ప్రతిష్ఠించి దేవుడుగా సాగిల పడుతుంటే దేవుడు ఏమనుకోవాలి? అరే నేను జంతువు రూపంలో ఉన్నానా? జంతువు పోలికలో ఉన్నానా? ఎందుకని ఆ జంతువును మీరు దేవుడు అంటారు? ఈ పక్షిని ఎందుకని దేవుడు అంటారు? పక్షి రూపాన్ని చేసి దేవుడు అంటారు ఎందుకు మీరు? అలా చేయకూడదు కదా. ఆయన రూపం వేరు, ఆయన రూపం ఏదో గ్రహించాలి. మనుషుని రూపంలో ఉన్నాడు ఆయన. మనుషుని రూపంలో ఉండటం కాదు, ఆయన రూపంలోనే మనిషిని చేశాడు. ఆయన స్వరూపం, ఆయన పోలిక కదా. వరాహ అవతారం, గౌరీ అవతారం, గరుడ అవతారం, కూర్మ అవతారం. దేవుడట. దేవుడు ఎంత అసహించుకుంటాడంటే ఇలాంటి మూర్ఖపు భక్తిని, మూర్ఖపు పూజలు. మరి కొన్ని చోట్లయితే నరబలి ఇస్తారు. నరబలి, కన్యకలను తీసుకెళ్లి బలివ్వడం, చిన్నపిల్లలను, పసిపిల్లలను బలివ్వడం. దేవుడు నరబలిని కోరాడా? ఎక్కడైనా ఒక మనిషిని వధించమన్నాడా? పరీక్ష పెట్టడానికి అబ్రహాం అన్నాడు. తీరా అబ్రహాం విధేయత చూపి ఇస్సాకును చంపబోయేలేకే, అబ్రహమా ఆగో, చిన్నవాని మీద చేయి మాకు అన్నాడు. ఎప్పుడు కూడా ఏంది ప్రభువా ఈమన్నావు కదా అంటే, నువ్వు నాకు విధేయుడు అవుతావో లేదో, నువ్వు నన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నావో లేదో నేను చూద్దాం అనుకున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, శబాష్, ముందు ఆ చిన్నవాడిని తీసేయి. అదేంది ప్రభువా, బలిపీఠం కట్టానుగా, బలిపీఠం కట్టిన తర్వాత బలి అర్పించకుండా ఉండకూడదు కదా, నియమం కదా. అలాగైతే అదిగో ఆ పొదల్లో చిక్కుని ఉన్న పుటేలను తీసుకొచ్చి బలివు కదా. బలి ఇవ్వనిచ్చాడా ఇస్సాకుని? ఎక్కడైనా పోనీ బలి ఇవ్వనిచ్చాడా? నరబలిని కోరువాడు కాడు. కానీ దానికి వ్యతిరేకంగా కొన్ని పూజలు చేస్తూ, ఏది మన భారతదేశపు దరిద్రం ఏందంటే క్షుద్ర పూజలు, చేతబడులు ఇవి చేస్తూ కొంతమంది స్త్రీలను, పెండ్లి కాని కన్నికలను బలిస్తారు, పసిపిల్లలను కూడా బలిస్తారు. ఇప్పటికీ ఉన్నాయి, ఆటవిక ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడంటే మనం పట్టణాల్లో అంటే కొద్దిగా డెవలప్ అయ్యాం కాబట్టి అలాంటివి ఆగిపోయినాయి. ఆటవిక ప్రాంతాల్లో గిరిజనులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు మనుషులను ఇప్పటికీ బలిస్తున్నారు. ఈ దరిద్రం ఎక్కడి నుంచి వచ్చింది? సాతానుడు పెట్టాడు. ఈ హేయమైన పూజలు నీలో జరుగుతుంటే, హేయమైన కార్యాలు నీలో జరుగుతుంటే, క్రియలో చేసే పనులన్నీ వంకర పనులు, దేవునికి ఇష్టం లేని పనులు, అసహ్యకరమైన పనులు, దేవుడు ఛీ అనుకునే పనులు నీలో జరుగుతుంటే ఆయన చూసి కరువు పంపిస్తాడట, తెగులు పంపిస్తాడట, ఖడ్గం కూడా దోస్తాడట. కరువు ఎందుకు వస్తుంది? హేయ పూజలు చేసినప్పుడు, హేయకరమైన పూజలు, హేయకరమైన క్రియలు నీలో జరుగుతుంటే కరువు వస్తుందట. నువ్వు అనుభవిస్తున్న కరువు, నువ్వు చూస్తున్న కరువు దేనిని బట్టో నీకు అర్థం అవ్వాలి. సహోదరి సహోదరులారా, ఈ శబ్దయంత్రం ద్వారా వినుచున్న వారులారా, కరువును అనుభవిస్తున్న వారులారా, కరువు దేనికి వస్తుంది అంటే నువ్వు చేసే హేయమైన క్రియలను బట్టి, దేవునికి ఇష్టం లేని క్రియలను బట్టి, దేవునికి ఇష్టం లేని పూజలను బట్టి, దేవునికి ఇష్టం లేని అర్పణలను బట్టి దేవుని కోపము కరువు రూపంలో నీ మీదకు వస్తుంది. హల్లెలూయా. రెండవదిగా ఇదే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయము
16వ వచనం చూడు. ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనా రక్షింపజాలకుందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురు దానిలో ఉన్నను. ఎవరు ఈ ముగ్గురు అంటే పైన చెప్తాడు, యోబు ఒకడు, నోవాహు ఒకడు, దానియేలు ఒకడు. వీళ్ళ ముగ్గురు గురించి చెప్తున్నాడు. ఆ ముగ్గురు ఉన్న ప్రాంతాలను ఎత్తిపట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలు ఉంటాడు, దానియేలు నివసిస్తున్న ప్రాంతం ఉంటది, కానీ కరువుతో నిండి ఉంటది. దానియేలు మాత్రం క్షేమంగా ఉంటాడు. నోవాహు ఉంటాడు, నోవాహు క్షేమంగా ఉంటాడు. నోవాహు ఉన్న ప్రాంతం కరువులో ఉంటది, శపితమైనదిగా ఉంటది. యోబు ఉంటాడు, యోబు క్షేమంగా ఉంటాడు. యోబు చుట్టూ ఉన్న ప్రాంతం అవసరమైతే ఖడ్గము దూయబడిద్ది. దేవుని పిల్లారా, ఈ ముగ్గురు ఉంటారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా. ఆ ముగ్గురు మాత్రం రక్షింపబడుతుంటారు. కానీ మిగతా ప్రాంతం, ఆ ప్రాంతాలు మాత్రం నేను వైనం చేస్తానంటున్నాడు. కరువుతోటి, ఖడ్గముతోటి, తెగుళ్ళతోటి నేను నింపుతానంటున్నాడు. దేవుని పిల్లారా, భక్తులు ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ప్రార్థన చేశారని అయోగ్యులైన వారిని యోగ్యులుగా ఎంచడు, దుర్మార్గులైన వారిని నీతిమంతులుగా ఎంచడు. అర్థమైందా? ఆయన కృపకి ఎవరు పాత్రలు అవుతారో వాళ్ళని పక్కకు పిలుచుకుంటాడు. మందలో నుంచి పొట్టేలును ఎలాగైతే 10 రోజుల ముందుగా వేరుపరిచి ఒక చోట కట్టేయమంటాడు, మందలో కలవకుండా. 10 రోజుల తర్వాత దాన్ని బలివ్వాలంటాడు కదా, మనం లేవియాకాండంలో చూస్తాం. అలాగనే మనలను కూడా ఈ లోకంలో నుండి వేరుపరిచాడు కొద్ది దినాల పాటు. తర్వాత మనము దేవుని కోసం అంకితం అయిపోయేటట్టు చేస్తాడు. మనం దేవుని కోసమే సమర్పణ అయిపోతాం. మన జీవితాలు దేవుని కోసమే యాగం అయిపోతాయి. అలాగే యాగం అవ్వకపోతే ఈ బ్రతుకు దండగా, అవునా? అలాగే దేవుని కోసము మనము సజీవ యాగముగా మనము అర్పించుకోకపోతే ఈ బ్రతుకు దండగా, ఈ భక్తి అంతా నాటకం. దేవుని కోసమే అవసరమైతే హతసాక్షులైన అయిపోవాలి. అందుకొరకు ఈ లోకం నుండి మనల్ని వేరుపరుచుకున్నాడు. మనం ఈ లోకంలోనే ఉంటాం, మనం ఈ లోకంలోనే ఉంటాము, మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము, మనల్ని రక్షిస్తూనే ఉంటాడు, చుట్టూ కరువుతో నింపుతాడు. కరువుతో నింపడానికి ఆయన అన్యాస్తుడు కాడు. కానీ దేనికి అంటే చూడండి, ఈ 14వ అధ్యాయము 12వ వచనం చూడు. ఇక్కడ ఎందుకని అలాగ చేస్తానంటున్నాడు అంటే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధునై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. దేనికి చేస్తానంటున్నాడు? ఇక్కడ భక్తులు ఉంటారు, ప్రార్థించే వాళ్ళు ఉంటారు. అబ్రహాం ఉన్నట్లుగా ఇక్కడ దానియేలు ఉన్నాడు, యోబు ఉన్నాడు, ఇంకొక వ్యక్తి నోవాహు ఉన్నాడు కదా. వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్షేమంగానే ఉంటారు. వాళ్ళని నేను దాటేస్తుంటాను, కానీ వాళ్ళు ఉన్నారని ఆ ప్రాంతాన్ని నేను విడిచిపెట్టను. లోతు ఉన్నాడు సొదొమ గొమొర్రాల దగ్గర, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాడు దేవుడు వైనం చేయకుండా. అవసరమైతే లోతును పక్కకి తప్పిస్తాడు, దేవుని కోపం మీద అక్కడ చూపిస్తాడు, సొదొమ గొమొర్రా పట్టణాల మీద చూపినట్లుగా. అవునా? దేవుని పిల్లరా, ఇక్కడ విశ్వాసఘాతకులు, నమ్మక ద్రోహులు అని ఒకళ్ళని నమ్మి మనం ఏదైనా ఒకటి వాళ్ళకి అందిస్తే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా నమ్మక ద్రోహం చేస్తారు చూడు, దాన్ని విశ్వాసఘాతకులు. దేవుడు మనల్ని నమ్మాడు. ఇదిగో వీళ్ళైతే నా కోసం నిలబడతారు, నా కోసం వీళ్ళైతే నిలబడతారు, నా కోసం వీళ్ళైతే బ్రతుకుతారు, రోషం కలిగి పోరాటం చేస్తారు అని మనల్ని నమ్మి దేవుడు ఈ లోకం నుండి పిలిచాడు తన రక్షణ కొరకై కదా.
విశ్వాస ఘాతకులైతే, నమ్మక ద్రోహం చేస్తే, దేవునికే వెన్నుపోటు పొడిచే వాళ్ళంగా మనం ఉంటే, ఇస్కరియోతు యోధాలాగా నమ్మకంగా ముద్దు పెట్టి అప్పగించినట్లుగా నమ్మక ద్రోహులుగా మనం ఉంటే, ఎక్కడైతే ఇట్లాంటి వాళ్ళు ఉంటారో ఆ ప్రాంతాన్ని కరువుతోటి నింపుతాడట. విశ్వాసఘాతకులు, నేను చెప్తున్నాను, ఒక ఇస్కరియోతు యోధా కాదు, ఎన్నిసార్లు మన ఒంట్లోకి ఇస్కరియోతు యోధా ఆత్మ వచ్చిందో, అవునా కదా? ఎన్నిసార్లు మనము దేవునికి నమ్మక ద్రోహం చేశామో, ఎన్నిసార్లు దేవుణ్ణి మనం అవమానపరిచామో. దేవుడు మనల్ని పిలిచిన తర్వాతనే, దేవుడు మనల్ని వేరుపరిచిన తర్వాతనే ఎన్నిసార్లు నమ్మక ద్రోహం చేశామో దేవునికి. ఈ పని నువ్వు చెయ్యకూడదురా అంటే అదే పని చేస్తూ దేవునికి అసహ్యం పుట్టించామో, విశ్వాసఘాతుకులమైపోయామో, దానిని బట్టి కరువు తెప్పిస్తాడట. హల్లెలూయా. కరువు ఎందుకు వస్తుంది అంటే, హేయమైన పూజలు, హేయమైన క్రియలు మనలో జరిగినప్పుడు, విశ్వాసఘాతుకులుగా మనం అయినప్పుడు కరువు తెప్పిస్తాను అని ప్రభు చెబుతున్నాడు. అదేంది మరి, భక్తులు ఉంటారు కదా అంటే, భక్తులు ఉంటారు, వాళ్ళలో భక్తుల్ని నేను వేరతాను, ఏరి పక్కకి తప్పిస్తాను వాళ్ళని. లోతుని తప్పించాను కదా కదా. ఇక్కడ కరువు వచ్చింది అబ్రహాం దగ్గర. ఏది, హాయికి బేతేలుకి ఆ ప్రాంతంలో మధ్యలో అబ్రహాం ఉంటుంటే ఆ ప్రాంతం అంతా కరువు వచ్చింది. అబ్రహాం తప్పించాడా లేదా? ఐగుప్తుకు నడిపించాడా లేదా? ఆయన దిశా నిర్దేశం చేయువాడు, మార్గము చూపువాడు, మనము మన క్షేమం కోరువాడు, మనకి అన్ని నేర్పుతాడు, అన్ని చెప్తాడు. అబ్రహమా ఇక్కడ కాదు, బా ఐగుప్తుకు బా. ఎందుకు ప్రభు అంటే, ఈ ప్రాంతాన్ని కరువుతో నింపుతున్నాను నేను. ఎందుకని ప్రభువా? నేను ప్రార్థన చేస్తున్నానుగా. ప్రార్థన చేస్తున్నావులే కానీ ఈ జనాంగం వినేటట్లేరు. ఈ ప్రాంతానికి నేను కరువు ఇవ్వబోతున్నాను, నువ్వైతే ఐగుప్తుకు పద. ఆయన అన్ని చెప్తాడు, అన్ని తెలియజేస్తాడు, అన్ని నేర్పుతాడు, హెచ్చరిక చేస్తాడు. నేను చేయదలిచిన దానిని అబ్రహాముకు నేను దాచేదనా కదా? దాచిపెట్టడం. తన శ్రేష్ఠ భక్తులను ఆయన రక్షించుకుంటూనే ఉంటాడు, పక్కకు తప్పిస్తూనే ఉంటాడు. ఎక్కడ అగ్ని వేయాలో, ఎక్కడ కరువు తేవాలో, ఎక్కడ జలప్రళయం తేవాలో అన్ని ఆయన చేస్తూ వైనం చేస్తూ వస్తాడు. మాట వినకపోతే అంతే. హల్లెలూయా. ప్రియదేవుని పిల్లరా, 2వ రాజుల గ్రంథంలో రాజు అయిన హిజ్కియా కుమారుడు ఉన్నాడు. ప్రభువా, నన్ను అప్పుడే తీసుకెళ్తావా? నన్ను అప్పుడే చంపేస్తావా? నాకు బ్రతకాలని ఉన్నది అని గోడ వైపు తిరిగి ఏడ్చాడు కదా హిజ్కియా. రాజు అయిన హిజ్కియా మరణకరమైన రోగం కలిగి. ఆ హిజ్కియా కాలం తర్వాత తన కుమారుడు 12వ ఏట మనష్షే అని రాజ్యాధికారానికి వస్తాడు 12 ఏళ్ల వయసులో. దేవుని పిల్లరా, చూడండి 21వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చూడండి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు అదిగో హేయ క్రియలు చేయుచు వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, ఉన్నత స్థలములను పడగొట్టించాడట హిజ్కియా. దేవునికి వ్యతిరేకమైన ఏ స్థితి అయినా, ఏ ఉన్నత స్థితి అయినా కానీ హిజ్కియా పడగొట్టించాడు. కుమారుడు మళ్ళా దాన్ని కట్టుకుంటూ వస్తున్నాడు. హిజ్కియా యొక్క ఆలోచన ఏంది? నా దేవుని ఎదుట ఈ దుర్గం ఉండకూడదు, ఈ కోట ఉండకూడదు, నా దేవుని ఎదుట ఈ కొండ ఉండకూడదు, ఈ అపవిత్రమైనది ఉండకూడదు అని హిజ్కియా
పడగొడుతూ వచ్చాడు. తన కాలం అయిపోయిన తర్వాత కుమారుడు వచ్చి, హిజ్కియా కొడుకు మనష్షే వచ్చి మళ్ళా వాటన్నిటిని కట్టుకుంటూ వస్తున్నాడట. ఇంకా మనం కింద దాకా చూస్తే, కింద దగ్గరగా 10వ వచనం దాకా, 11వ వచనం దాకా, యోధా రాజు అయిన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీలను మించిన చెడు నడత కనబరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యోధావారు పాపము చేయుటకు కారకుడాయను. చూడండి, ఇంకా మనం ఇక్కడ కింద కింద తర్వాత మీరు చదవండి, 21వ అధ్యాయము 11వ వచనం దాకా చదవండి. ఆషేరు దేవత ప్రతిమనట తీసుకొచ్చి మందిరంలో, దేవుని మందిరంలో ప్రతిష్ఠించాడట. ఒక దేవతా విగ్రహాన్ని, అన్య దేవతా విగ్రహాన్ని దేవుని మందిరంలో తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశాడట. దేవుని పిల్లరా, కింద చూడు 12వ వచనము. కావున ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదకి యూదా వారి మీదకి రప్పించుచు, నేను షోమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. చూడండి, ఇంకా కిందకు వస్తే మనము అక్కడ నేను కరువును తెగులును నేను రప్పింపజేస్తానంటాడు. దేవుని పిల్లారా, ఒక రాజు అయి ఉండి ప్రజలను ఎలాగున క్షేమంగా చూడాలి, ప్రజలు ఏం చేస్తే క్షేమంగా ఉంటారు, దేవుని కృపకు పాత్రులు అవుతారు అని ఒక తండ్రి లాగా ఆలోచించి, దేవుని ఎరిగిన వాడై ఉండి కూడా, నిజ దేవుడు ఎవరో తెలుసు కానీ తన మనసు మళ్ళుకొనినదై తాను భ్రష్టు పట్టింది గాక దేశాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ మనషే చేసిన కార్యమును బట్టి ఆ దేశమంతటి మీదకి తెగులు కరువు వస్తుందట, దేవుని కోపాగ్ని వస్తుందట. కారణం ఏంది? చేసింది మనషే కదా. మరి ఈ దేశమంతా ఏం చేసింది? నేను చెప్తాను, యథా రాజా తదా ప్రజ. విన్నారా? రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలాగనే ఉంటారు. రాజు దరిద్రుడైతే ప్రజలు దరిద్రంలోనే ఉంటారు. రాజు ఆశీర్వదింపబడినట్లుగా, దేవుని కృపకు పాత్రుడైనట్లుగా ఉంటే ఆ దేశం కూడా అలాగనే ఉంటది. మొర్దెకై మీదకి హామాను కోపం వచ్చింది ఎస్తేరు గ్రంథంలో కదా. మొర్దెకై మీదకి ఎందుకు? ఇతడు నా ముందు సాగిల పడట్లేదు, నేను మంత్రినై ఉంటే అందరూ సాగిలు పడుతున్నారు కానీ ఇతడు మాత్రం సాగిలు పడట్లేదు, వీడంతు చూడాలి అని మొర్దెకై మీద పగ పెట్టుకొని ఉన్నాడు. తన ఇంటి ముందు 50 మూరల ఎత్తున ఉరికొయ్య ఏర్పాటు చేసి ఉంచాడు మొర్దెకైని చంపాలని. కానీ అది బెడిసి కొట్టింది, రివర్స్ అయింది. తననే ఆ ఉరికొయ్య మీద ఉరి తీయాల్సి వచ్చిందా? ఒక్క హామానునే ఉరి తీశారాడా? తన కుటుంబం మొత్తం ఆ రోజున ధ్వంసం అయిపోయింది. కారణం ఏంది? చేసింది హామాను కదా. అంటే హామాను సంపాదించుకొస్తే తింటర్లా, పాపపు సొమ్ము తెస్తే ఆ సొమ్మును అనుభవించట్లా కుటుంబం. హామాను దుర్మార్గపు క్రియలు చేసుకొని వస్తే మంచిగా సపోర్ట్ ఇలా కుటుంబం కదా. అలాగునే రాజు ఏ స్థితిలో ఉంటే దేశం కూడా అదే స్థితిలో ఉంటది. హల్లెలూయా. తనకు లోబడుతున్న దేశము అదే దరిద్రతలో ఉంటది. అందుకోసమే మనష్షేను బట్టి, తాను చేసిన ఆ దేవుని మాట వినని రాజును బట్టి ఆ దేశానికి క్షామము, కరువు, తెగులు వస్తాయని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుని పిల్లరా, ఏ సందర్భాలను బట్టి దేవుడు కరువు ఇస్తానన్నాడు, కరువును పంపిస్తానన్నాడు? హేయమైన పూజలు, హేయమైన క్రియలను బట్టి, విశ్వాసఘాతకం అంటే నమ్మక ద్రోహాన్ని బట్టి, మూడవదిగా దేవుని మాట ఆజ్ఞల ప్రకారం నడవని ఒక రాజును బట్టి ఆ దేశం మీదకి కరువు వస్తుందట. ఎందుకంటే రాజు అయిన వాడు తండ్రి స్థానంలో ఉంటాడు. అవునా? రాజు అయిన వాడు తండ్రి స్థానంలో ఉంటాడు. దేశమంతా
తన పిల్లల స్థానంలో ఉంటారు. మరి ఆ పిల్లలకి క్షేమం కలుగు చేయాలి అనుకోవాలి తండ్రి అయిన వాడు కదా. తాను భ్రష్టుడైంది గాక తన పిల్లలను కూడా ఆ భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంటే అది ఒక తండ్రి మీదకే రాదు, కుటుంబం మీదకి వచ్చింది, దేశం అంతటి మీదకి వచ్చింది కరువు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం చూస్తే అక్కడ అంటాడు, మరొక మాట చెప్తున్నాడు చూడండి. 14వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞయలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును శకునమును మాయ తంత్రములను తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. క్షామం అంటే ఏంది? కరువు. క్షామము కరువు, క్షేమము ఆశీర్వాదము కదా. క్షామము అంటే కరువు, కరువుతోటి వాళ్ళని చావు కొడతాను అంటున్నాడు. ఎవరిని వీళ్ళని? ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు. దేవుడు నాతో మాట్లాడాడండి. వాస్తవానికి దేవుడు మాట్లాడితే చెప్పు, కరెక్టే. దేవుడు మాట్లాడిన తర్వాత అది నెరవేరకుండా పోదు, అవునా? దేవుడు మాట్లాడాడంటే అది నిజం చేస్తాడు దేవుడు. ఒకవేళ దైవజనుడు దేవుడు నాతో ఇలా మాట్లాడాడండి అంటే దాన్ని నిజం చేస్తాడు. కానీ దేవుడు మాట్లాడకుండా అబద్ధ ప్రవచనాలు చెప్తూ, అబద్ధ బోధలు, అబద్ధ ప్రకటనలు చేస్తూ, ఏం కాదు దేవుడు మనకి క్షేమం దయచేస్తాడు అని చెప్తూ మనుషులను మభ్యపెడుతూ ఉన్న అబద్ధ ప్రవక్తల మీదకట కరువును ఖడ్గమును రప్పిస్తాడట. అబద్ధ ప్రవక్తలు నేను చూశాను. మేము విశ్వాసిగా ఉన్నప్పుడు మా ఇంట్లో టీవీ ఉండేది. ప్రసంగాలు, వేరే వాళ్ళ ప్రసంగాలు కూడా చూసేవాళ్ళం చర్చికి పోయిన తర్వాత. మిగతా రోజుల్లో టీవీ పెడితే దాదాపుగా మాకు ఇంట్లో ఎక్కువగా దైవజనుల ప్రసంగాలు వింటుంటాం. ఆ సమయంలో ఇటు కర్నూలు ప్రాంతం నుంచి, కర్నూలు ఆదోని అనుకుంటా అతని ఏరియా, ఆ ప్రాంతం నుండి ఒక దైవజనుడు అనకూడదు, ఒక వ్యక్తి దైవజనుడు అని పిలువబడుతూ టీవీలో ప్రసంగిస్తూ ఉన్నాడు. ఆ ప్రసంగం చెప్తూ నేను ప్రవచన వరం కలిగి ఉన్నాను, నాకు ప్రవచన వరం ఉన్నది, ఇదిగో మీరు ఫోన్ చేస్తే మీ బ్రతుకంతా నేను చెప్పేస్తాను అన్నాడు. అబ్బా, ఎవరబ్బా ఇంత ప్రవక్త అని నేను ఆసక్తిగా చూస్తున్నా. మన ఒంగోలు ప్రాంతం నుంచే దగ్గరగా చీమకుర్తి అనుకుంటా, అప్పట్లో ఆమె చేసింది. చీమకుర్తి ప్రాంతం నుంచి ఒక ఆమె ఫోన్ చేసింది. అయ్యగారు లైవ్లో ఉన్నాడు, టీవీలో కనబడుతున్నాడు, టీవీలో స్క్రోలు ఆయన ఫోన్ నెంబర్ పడుతుంది. ఆ ఫోన్ చూసి మన ఒంగోలు ప్రాంతం నుంచే ఒక తల్లిగారు ఫోన్ చేశారు. పాస్టర్ గారు వందనాలండి అనగానే, అమ్మా వందనాలు. ఎందుకంటే ఎవరైనా కానీ మనకి ఆ ఫోన్లో మన పేరుతో పాటు పలానా ఏరియా అని కూడా పెడుతుండదు ఒక్కొక్కళ్ళకి కదా. అమ్మా వందనాలు. అమ్మ ఎవరు వెంకాయమ్మ మాట్లాడేది అన్నాడు. వెంకాయమ్మని కాదండి, నేను సుబ్బాయమ్మనండి. సరేలే, పేరుదేముందిలే, నీకు ఉన్న సమస్య ఏదో నేను చెప్తాను. నీకు నడునొప్పితో నువ్వు బాధపడుతున్నావు కదా అన్నాడు. నడునొప్పి కాదండి, కాలు నొప్పి అండి. ఎందుకు ఈ ఎచ్చులు ఎందుకు? ఆమె చెప్పేదాకా ఉండొచ్చుగా. అయ్యగారు నా సమస్య ఇది, నాది పలానా ఊరు, నా పేరు ఇది, ఇగో నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, ప్రార్థన చేయండి అంటే మంచిగా
నోరు మూసుకొని ప్రార్థన చేయి. ఏసు నామంలో బిడ్డకు స్వస్థత కలుగును గాక అని వదిలేసేయి. ఎచ్చులకు పోయి నేను ప్రవచన వరం కలిగిన వాడిని, నీ స్థితి అంతా నేను చెప్తా. ఇవాళ రోజున మనం కొన్ని మీటింగ్స్లో కూడా ఎవరో ఒక ఎర్ర చీర కట్టుకొని ఉన్నాము ఒక ఆమె కడుపులో ఒక మనోవేదతోటి బాధపడుతుంది అనగానే ఆ మీటింగ్లో వేల మందిలో ఎర్ర చీర కట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అయ్యబ్బా నా గురించి అనుకొని ఆమెకి ఏదో చిన్న కష్టం ఉండగాలి, అబ్బా నా గురించే మాట్లాడాడు లాడిపోతుంది. పేరు ఎత్తొద్దులే, ఉన్నారు అట్లాంటి వాళ్ళు, ఒకళ్ళు కాదు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీటింగ్కి ఎంటర్ అవుతున్నారంటే ఆ ఎంట్రన్స్లోనే కొంతమంది పేర్లు రాసుకునే వాళ్ళు కూర్చుంటారు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? ఫలానా ఊరు. మీకు ఏదైనా సమస్య ఉందా? ప్రార్థన సహాయం, మేము అయ్యగారి చేత ప్రార్థన చేస్తాం, మీకు ఏమైనా సమస్య ఉందా అని వాళ్ళకున్న సమస్య ఏదో చెప్తారు కదా, రాసుకుంటారు కదా. చివరికి అది స్టేజ్ మీదకి అందిస్తే ఆ దైవజనుడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. చిలకలూరుపేట ప్రాంతం నుండి ఒక సహోదరి కడుపులో గడ్డతోటి బాధపడుతూ ఇక్కడికి వచ్చింది. దేవుడు నాతో చెప్తున్నాడు. ఎంత భ్రమపరుస్తున్నారంటే మనుషులను మభ్య పెడుతున్నారు. దేవుడు నిజంగా నీతో మాట్లాడా? నిజంగా మాట్లాడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి నాకు ఎందుకు? ఇంటికాడ ఉన్నప్పుడే, నువ్వు హైదరాబాద్లో ఉన్నప్పుడే, నీ ప్రాంతంలో ఉన్నప్పుడే దేవుడు ఆ ఫోన్ నెంబర్ నీకు తెలియజేయడా? ఇక్కడ మీటింగ్కి వచ్చిన తర్వాతనేనా? అది ఆమె పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని రాసిన తర్వాతనేనా దేవుడు నీతో మాట్లాడింది? ఎంత బూటకం! అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు వల్లిస్తూ మనుషులను మభ్య పెడుతున్నారు. ఆ రోజున ఆ ఆదోని సైడ్ నుంచి ఆ దైవజనుడు, అమ్మా నీ పేరు వెంకాయమ్మ కాదు? లేదండి నా పేరు సుబ్బాయమ్మ. సరే పేరుదే ఉందిలే, నీకు నడుము నొప్పితో బాధపడుతున్నావు కదూ? కాదండి కాలు నొప్పండి. అదేలావమ్మా నీకు నడుము నొప్పేలే అంటున్నాడు. కాదండి కాలు నొప్పి అంటదామా. ఎందుకు వచ్చిన తిప్పులు? గాలిపోతుంది కదా, పరుగు పోతుంది కదా, ఎందుకు బాధ? ఎందుకు ఆ బాధ అని చెప్పింది నాకు విను, ఉండు, నువ్వు విను, అవసరం ఏందో ప్రార్థన చేసి వదిలిపెట్టు. దేవుడు నాతో మాట్లాడుతున్నా, దేవుడు నాకు అన్ని తెలియజేస్తాడు అని వస్తున్నారు సంఘాల్లోకి, అబద్ధ బోధలు చేస్తూ, అబద్ధ ప్రవచనాలు పలుకుతూ మోసం చేస్తున్నారు. ఇలాంటి వారికి దేవుని ఖడ్గం వస్తుందట. ఎన్నో అధ్యాయము? 14వ అధ్యాయము 16 దాకా చదువమ్మా. నేను యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు. క్లారిటీగా దేవుడు చెబుతున్నాడు, నేను పంపల వాళ్ళని, వాళ్ళ నా పేరు పెట్టుకుని వస్తున్నారు అంతే. నేను వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనములను, శకునములను, మాయతంత్రములను, తమ హృదయములో పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమును బట్టి క్షామమైనను ఖడ్గమైనను ఆ దేశంలోనికి రాదని చెప్పుచు, అదిగో అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. దేవుని పిల్లరా, అబద్ధ ప్రవక్తలు అబద్ధాలు ప్రకటించేవాడు, సత్యాన్ని గ్రహించలేనివాడు దేవుని శాపానికి గురవుతాడు. దైవజనుడుగా పేరు పొందొచ్చు. నేను చెప్తున్నా, నిజంగా నేను ఒక సాక్ష్యం పంచుకోవాలి. యథార్థంగా నేను ఇక్కడికి దర్శి పట్టడానికి, అబ్బాయిపాలెం ప్రాంతానికి కారు వేసుకొని వచ్చేవాడిని ఇంతకుముందు 4 ఏళ్ల క్రితం. అప్పుడు మేము దర్శికి రాలా, కారు వేసుకొని వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఇక్కడ అబ్బాయిపాలెంలో కూటం చూసుకొని, పగలకాలం మధ్యాహ్నం దాకా చూసుకొని వెళుతూ నాదెండ్ల ప్రాంతానికి పోయి అక్కడ నైట్ ప్రకటన చేసి, సువార్త ప్రకటన చేసి ఇల్లు దొరికిన వాళ్ళం 11-12 నైట్కి. అయితే ఇక్కడికి రాకముందు నేను తండ్రి సన్నిధిలోని ఉదయకాల కూటం 6 గంటల కూటంలో కూర్చొని, పరిచారకుల కూటంలో కూర్చొని 10 గంటల కాడ నుంచి నాదెండ్ల పోయేవాళ్ళం, నాదెండ్ల వెళ్ళేవాళ్ళం. అలా వెళుతున్న తరుణంలో
ఒక దైవజనుని మందిరం అక్కడ నేను చూస్తున్నాను. ఆయన వాస్తవానికి దగ్గర దగ్గరగా 500 నుంచి 1000 మందిని లీడ్ చేసిన సంఘ కాపరి. 500 నుంచి 1000 మంది సంఘాన్ని లీడ్ చేశాడు. అలాంటి కాపరి నేను నాదెండ్ల పోతూ ఆ సంఘాన్ని ఆ సంఘ కాపరి పరిస్థితి చూస్తే గట్టిగా 6, 7, 10 మంది లోపే. ఆయన అంతకు మునుపు నడిపిస్తున్న సంఘాన్ని విడిచిపెట్టి వేరొక మందిరం కట్టుకున్నాడు. ఏంది పాపం అయ్యగారు పాపం ఇక్కడ ఎట్లా ఉన్నాడు ఏందో అని పోతా మేము 1-2 సార్లు పాస్టర్ గారు నేను వెళితే మమ్మల్ని చూశాడు. ఎరా చిట్టిబాబు బాగున్నావా? అరే ఎక్కడికి వెళ్తున్నారా అంటే మేము ఇట్లాగా నాదెండ్ల పోతున్నాం అయ్యగారు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన కాడ నేను కొంతకాలం ఎదిగానుగా ఒక సత్యవాక్య విషయమై నేను ఆయన్ని వ్యతిరేకించలేదు, కానీ అడిగాను, అయ్యగారు మనకి వారం బల్ల తీసుకోవటం క్షేమము అని బల్ల విషయంలో నేను అడిగా. మనకు బైబిల్లో ఉంది కదా, మరి మన సంఘంలో ఎందుకని మనం నెలకు ఒకసారి తీసుకుంటున్నాం అని నేను అడిగాను. నా డౌట్ అడిగా. ఒక విశ్వాసిగా నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో వారం ప్రభు బల్ల తీసుకోవటం క్షేమము, అసలు వీలైతే రోజువారీగా కూడా తీసుకోవటం క్షేమం, సంఘం అంతా కూడుకోగలిగితే. కానీ సంఘం అంతా కూడుకోదు కదా, రోజు వారానికి ఒకసారి మాత్రం కంపల్సరీ కూడుకుంటుంది. ఆ సమయంలో బల్ల తీసుకుంటాం. బల్ల తీసుకునే విషయంలో ఎడతెగక ఉండమని బైబిల్ చెప్తుంది కదా. మనం ఎందుకని 3 వారాలు ఎగ్గొట్టి ఎడమయ్యి 4వ వారంలో బల్ల తీసుకుంటాము? ఎందుకని ఈ మాట ప్రకారం ఎందుకని మనం చేయకూడదా, చేయలేమా అని అడిగితే ఆయన నాకు సమాధానం చెప్పంది గాక నా భుజం మీద ఇట్లా తట్టి, రే చిన్నోడా, నువ్వు సన్నిధికి వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా, ఎడ దైవజనుడు చెప్పిన మాటలు విన్నామా, వెళ్ళామా? ఇలాంటి క్వశ్చన్లు నీకు ఎందుకురా, ఇలాంటి పెద్ద క్వశ్చన్లు నీకు ఎందుకు అని నాకు జవాబు చెప్పకుండా తప్పుకున్నాడు. అంటే ఏంది అర్థం? ఇప్పుడు నెలకోసారి ఎందుకు బల్ల తీసుకుంటున్నామో మళ్ళీ ఆయన కోణంలో ఆయన చెప్పాలిగా, నన్ను కన్విన్స్ చెయ్యాలిగా. చేయటానికి ఏమీ లేదు. కన్విన్స్ చేయడానికి ఏం చూపించాలి? వాళ్ళు అబద్ధంలో ఉన్నారని తెలిసి కూడా మొహమాటానికి పోయి పెద్దయ్య గారు ఏమంటాడో అని అదే భక్తిలో కొనసాగుతూ నాకు సమాధానం చెప్పలేకపోయాడు. ఇదేం పిల్లరా, ఆ తర్వాత పరిస్థితి 1000 మంది సంఘం నుండి వేరైపోయి ఆయన 7, 10 మందిని పెట్టుకొని దాంట్లో మైక్ సెట్ పెట్టేవాళ్ళు ఒకళ్ళు, తబలా కొట్టేవాళ్ళు ఒకళ్ళు, వాళ్ళ కుటుంబం ఒక 3, బయట నుంచి ఇంకొక 3, 4. సంఘం అయితే మందిరం అయితే పెద్దది కట్టాడు, కానీ ఆడ కూర్చునేది 10 మంది లోపే. బాధ వేసింది నాకు చూస్తే, ఆ పరిస్థితి చూస్తే ఏడుపు వచ్చింది కూడా. సరే అయ్యగారిని కలిసి వద్దాం, ఎందుకంటే మేము వేరైపోయాం, తండ్రి సన్నిధికి వచ్చేసాం. నాకు సత్యం దొరకపోతే కనీసం సమాధానం కూడా దొరకలా. అది కాక ఆడు చిట్టిబాబు తప్పిపోయాడని ప్రచారం చేశాడు సంఘంలో నుంచి. ఎందుకంటే నాకు సమాధానం దొరకకపోతే సత్యం విషయమే నేను అడిగాను, నాకు సమాధానం చెప్పు, కన్విన్స్ చెయ్యి. ఒకవేళ నేను కన్విన్స్ అయితే నిలబడేవాడిని. సమాధానం కూడా చెప్పలా. వచ్చావా పోయావా అన్నట్టు ఉండాలి, ఇవన్నీ నీకు ఎందుకురా అన్నాడు. ఓ అబ్బా, ఏందో అయ్యగారే సమాధానం చెప్పలేకపోయాడు, మరి నేను ఇక్కడ ఏం నేర్చుకోవాలి? ఇక్కడికొచ్చి నేను ఆగిపోయిన తర్వాత చిన్నగా శాలమన్న దగ్గరకు రావడం మొదలుపెట్టా. ఆయన కూడా నేను పరీక్షించా, అన్ని విషయాలు ఈయన కరెక్ట్గా ఉన్నాడా లేడా, అన్ని కోణాల్లో నాకు అర్థమైనంత వాటికి వాక్య విషయంలో కరెక్ట్గా ఉన్నాడా లేడా అన్ని పరీక్షించే అక్కడ నేను స్థిరపడ్డాను, లేకపోతే ఉండను. ఏ కోణంలో చూసినా సత్యవాక్య విషయం ఒకటి, దేవుడు చెప్పిన ప్రేమ చూపే విషయంలో ఒకటి, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, సంఘ కాపరికి ఉండవలసిన లక్షణాలన్నీ నేను అన్నలో చూశాను.
ఆత్మపూర్ణుడై ఉన్నాడని కూడా నేను గ్రహించాను. కాబట్టి అక్కడ నేను అభిషేకం తీసుకోవడానికి నేను సిద్ధమయ్యాను, లేకపోతే తీసుకోను. హల్లెలూయా. నాకు ఏ కోణంలో కూడా దైవజనంలో నాకు అక్కడ లోపం కనపడలేదు. ఏ డౌట్ అడిగినా ఇట్టే క్లారిఫై చేయగలడు, వాక్య జ్ఞానం ఉంది. అడిగాను, అట్లా కూడా కొన్ని క్వశ్చన్లు కూడా అడిగాను, నన్ను డౌట్లు క్లారిఫై చేశాడు. ఇక నేను ఏ వంక పెట్టుకుని బయటకు పోవాలి, వేరే చోట ఎందుకు అభిషేకం తీసుకోవాలి కదా. అప్పటికి కూడా దేవుడిని అడిగా, ప్రభువా నన్ను అభిషేకం ఎక్కడ తీసుకోమంటావు? వేరొక దైవజను వేరొక కూటానికి పోయినప్పుడు అనేక మంది నన్ను తొందర పెట్టినందువల్ల, రేపినందువల్ల నేను అక్కడే మోకరించి నేను ప్రభువుని అడిగా, ప్రభువా ఇక్కడ తీసుకోమంటావా అభిషేకం? ఆల్రెడీ దైవజనుడు ఒక ఆయనకి అభిషేకం ఇస్తున్నాడు, నా తోటి వానికి అభిషేకం ఇస్తున్నాడు, నన్ను కూడా తీసుకోమంటావా? నీ చిత్తం మీద తెలియపరచు ప్రభు అని ప్రార్థన చేసి వాక్యం తీస్తే, వద్దో ఇక్కడ కాదు. ఎందుకు అంటే ఆ దైవజనుడు సరైన అర్హత క్వాలిఫికేషన్ లేదని కాదు, కానీ మరి నేను వెంబడిస్తున్న దైవజనుడికి నేను సమాధానం చెప్పుకోవాలిగా, మొహం చూపించాలిగా, అవును కదా. నేను ఇంకా అక్కడ ఎదగాల్సింది ఉందిగా, సత్యవాక్యంలో నిలబడాలి, ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి, నేను ఆ సంఘంలో స్థిరం అవ్వాలి కదా. నేను వేరొక దైవజను దగ్గర నేను అభిషేకం తీసుకుంటా, ఆ దైవజనుడికి శాల్యమ్మనకు నేను ముఖం ఏమని చూపించేది కదా. నా క్షేమం మెరిగిన దేవుడు ఆ రోజున వద్దు, ఇక్కడ వద్దు అన్నాడు. ప్రభువా నీకు స్తోత్రం. ఇక ఎంతమంది ఒత్తిడి చేసినా ఇక్కడ కాదు నేను తీసుకోను, ఇక్కడ కాదు నేను తీసుకోనని చెప్పి ఆ పూట ప్రార్థనలో ఒక కోడికలో. సరే ఏదేమైనా ఆ దైవజనుడు ఏది నాకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్న ఆ దైవజనుడి పరిస్థితి చూస్తే, మమ్మల్ని చూసి తర్వాత అంటున్నాడు, పాస్టర్ గారు నేను నాదెళ్ళ పోతుంటే ఒకసారి చూసి వద్దాం అమ్మాయి అని పోతే, చిట్టిబాబు నువ్వు ఉండురా, ఇక్కడ నువ్వు ఉండురా, మీరు ఇక్కడికి రండిరా అంటున్నాడు. ఒకప్పుడు అంటే నేను ఆ దైవజన్ పేరు చెప్పను కానీ, ఆయన్ని దూషించడం కాదు కానీ, ఆయనకంటే గొప్పవాళ్ళమని కాదు కానీ, సత్య విషయమై నేను ఒక ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. ఒకవేళ ఆ దైవజనుడు సత్యంలో లేకపోతే దిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో చెప్పినట్లుగా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవేళ నా మాటలు వచించెదవు, నీవేళ నా ప్రవచనాలు పలికెదవు అని కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో దేవుడు అన్నాడు కదా. మరి దైవజనుడైన వాడే ప్రవచనాలు, బోధలు, హెచ్చరికలు, నీతి సూత్రాలు ప్రకటన చేస్తూ, అయ్యా నీలో చిన్న పొరపాటు ఉంది దిద్దుకోయి అంటే, నువ్వు నాకు చెప్పంతుడివా, వచ్చామా పోయామా అన్నట్టు ఉండాలి కానీ ఇలా చేయకూడదు, ఇలా అడగకూడదు, నోరు చేసి అడగకూడదు అని అంటే ఊరుకుంటాడు దేవుడు. దేవుని పిల్లారా, నాకు ఆయన జీవితం ఒక పాఠం నేర్పింది, ఒక పాఠం నేర్పింది. చివరికి వాడు చిట్టిబాబు గాడు తప్పిపోయాడు రా అని ప్రకటన చేసిన ఆయన, మేము చిన్నగా సేవలో కొనసాగుతూ వర్ధిల్లుతూ ఉన్న కొద్దీ, అరే మీరు రండిరా, మీరు రండిరా, ఇక్కడికి మీ వసతులను నేను చూస్తాను, మీ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను, రండిరా. ఆయన దీన స్థితి చూస్తే నాకు భలే ఏడుపు కూడా వచ్చింది. ఇట్లా పోయి కూర్చో, వాస్తవానికి ఆయన ముందు కుర్చీలో కూర్చున్న స్థాయి కాదు నాది, ఆయన ముందు నిలబడే ఉండాలి. కానీ ఇంట్లోకి వెళితే కూర్చోండిరా 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 కుర్చీలో కూర్చోబెడుతున్నాడు. అది మనం ఏదో తోపులమని కాదు. ఒకవేళ నాకు అనిపించింది పశ్చాత్తాపం కలిగిందేమోలే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనునికి సాక్ష్యం పోయిన తర్వాత దేవుడు క్షమిస్తాడేమో కానీ మనుషులు క్షమించరు. ఒక దైవజనుడికి సాక్ష్యం పోయిన తర్వాత, ఘనత పోయిన తర్వాత దేవుడు క్షమిస్తాడేమో, పాపం విషయమై దేవుడు క్షమిస్తాడేమో, సాక్ష్యం లేని జీవితాన్ని దేవుడు క్షమిస్తాడేమో, పరలోకానికి తీసుకుంటాడేమో, కానీ మనుషులు మాత్రం క్షమించరు. ఆయనకి ఇప్పటికి కూడా సంఘం కొద్ది సంఘమే, దాదాపు 1000 మందిని లీడ్ చేసిన వ్యక్తి. అందులో ఆ మినిస్ట్రీలో పెద్ద దైవజనుడికి రైట్ హ్యాండ్గా ఉన్నవాడు.
ఘనతంతా పోయింది. కరువు తెప్పిస్తాను, ఖడ్గము తెప్పిస్తాను, క్షామము తెప్పిస్తాను అన్నాడు. ఎవరిని? అబద్ధ ప్రవచనాలు. దేవుడు మాట్లాడకుండా దాంతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. సంఘములో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు దైవజనులకు ఎందుకో వ్యతిరేకులు అవ్వాలనుకుంటున్నారు, సంఘం నుండి పోవాలనుకుంటున్నారు. దేవుడు చెప్పాడా? మనుషులు చెప్పారు. నీకు అయ్యగారు పలానోళ్ళు సంఘం నుంచి బయటకు పోవాలనుకుంటున్నారని మనుషులు చెప్పారు. కానీ దానికి దేవుడు నాకు తెలియపరిచాడు, మీరు మనసు మార్చుకుంటే సరే, లేకపోతే దేవుడు కొట్టబోతున్నాడు అనగానే వాళ్ళు గడగడ కూడా వణుకుతా అయ్యగారికి లోబడాలని. ఏం ప్రవచనాలు! అరే రే రే రే! అబద్ధ ప్రవచనాలు బోధించే కాపరికి ఆ క్షామమట, కరువు వస్తుందట. హల్లెలూయా! దేవుని పిల్లారా, విలాప వాక్యాల గ్రంథంలో ఒక మాట అంటాడు. 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే, విలాప వాక్యాలు 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలయను. దాన్ని ఘనపరిచిన వారందరూ దాని మానమును చూసి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది. దాని కడవరి స్థితిని, అంటే అది లాస్ట్ స్టేజిని అది జ్ఞాపకం చేసుకొనక ఉండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దానిని ఆదరించేవాడు ఒక్కడో లేకపోయాను. ఎట్లా అయిపోయింది? యెరూషలేము దాని పాపమును బట్టి కనీసం ఆదరించేవాడు లేడట. దానికి అంత దరిద్రపు స్థితికి పోతుందట యెరూషలేం. యెరూషలేం అంటే పట్టణం అనుకోమాకండి, నువ్వు ఒక యెరూషలేము, తెలుసా? నువ్వు ఒక యెరూషలేము, నేను ఒక యెరూషలేము. మన హృదయమే ఆయన నివసించే యెరూషలేము. మనమే పాపంతో నిండి ఉంటే, యెరూషలేము అని పేరు పెట్టబడిన, పరమ యెరూషలేము అని పేరు పెట్టబడిన సంఘమే పాపంతో నిండి ఉంటే, ఆయన మన స్థితిని గుర్తు చేస్తున్నాడు. రేయ్, ఇప్పుడు ఇట్లా ఉన్నావు, నీ కడవరి స్థితి ఏదో నీకు అర్థం కావట్లా, నీ చివరి స్టేజ్ ఏదో నీకు అర్థం కావట్లా అని హెచ్చరిక చేస్తున్నాడు. 2వ అధ్యాయము 12వ వచనం చూడు. 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. గాయమొందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మును ఆనుకొని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లులను అడుగుచూ ప్రాణము విడిచెదరు. ఎందుకు? అమ్మా అన్నమేది, అమ్మా ద్రాక్షారసం ఏది, ఆహారం ఏది, కడుపు మాడిపోతుంది, చచ్చిపోయేటట్టుండామని తల్లిని అడుగుచూ ప్రాణం విరుస్తారట. ఎందుకు? పాపాన్ని బట్టి కరువు వచ్చింది కాబట్టి, చేసిన పాప కార్యాలను బట్టి కరువు వచ్చింది కాబట్టి, అమ్మా ఆకలవుతుంది, అమ్మా అన్నమేది అని అలమటిస్తూ కేకలు వేస్తూ బిడ్డలు చనిపోతారట. పాపం ఒకటే ఒక కథ ఉంది, శాలేమన్న బాగా చెప్తాడు. పాపం 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 అంటూ తిరుగుతాడంట. పాప పిచ్చోడు అంటుంటాడంట, పోతుంటాడట. ఏ ఇంటికాడ అన్యాయం జరుగుతుంటే పాపం అంటాడట, పోతుంటాడట. ఏందిరా ఈడు పాపం అంటాడు, పాపం పిచ్చోడని పేరు పెట్టారు. ఇదేం పిల్లరా, యెరూషలేము పాపంతో నిండి ఉంటే, యెరూషలేము అనగా దేవుని సంఘం అనగా నువ్వు నేనే. మనలో గనక పాపం ఉంటే ఆ కరువును, ఆ దరిద్రతను అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. చివరి దినాలని మనం గుర్తుపట్టలేం, ఎంత ఘోరంగా ఉంటాయో. 1వ అధ్యాయము ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇదిగో దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొనక ఉండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దానిని ఆదరించువాడు ఒక్కడను లేకపోయెను. మన చివరికి
మన గతి ఎవడో పట్టించుకోడు. పట్టించుకునేవాడే చెయ్యి విడిచేస్తే ఇంకెవడు పట్టించుకుంటాడు? ఆ చెయ్యి విడిచే పరిస్థితి నీ పాపాన్ని బట్టి నీకు రాకూడదు. హల్లెలూయా. లేవియా కాండము 26వ అధ్యాయము 21వ వచనం. లేవియా కాండము 26వ అధ్యాయము 21వ వచనం చూడండి. దేవునికి విరోధముగా నడిచే ప్రతి వాణిని బట్టి, ప్రతి విరోధతను బట్టి, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని బాధించదను. అది మీ మధ్యకు అడవి మృగములను రప్పించదను. అవి మిమ్మను సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మను కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించెదను. మీ మీదికి ఖడ్గమును రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. అదిగో కింద అంటాడు, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున కొలత కొలిసి తూనిక చొప్పున మీకు ఆహారం మరలా ఇచ్చేదరు. మీరు తినేదరు కానీ తృప్తి నొందరు. కొద్ది కొద్దిగా అయ్యా యాడ్ నుంచి వచ్చిద్దయ్యా? 10 మంది కలిసి ఒక్క పొయ్యిలో వండుకుంటున్నారంటే 10 పొయ్యిల్లో వండాల్సినంత ఆహారం లేదు. అర్థమైందా? 10 మంది కలిసి 10 కుటుంబాలు కలిసి ఒక్క కుండలో వండుకుంటున్నారంటే కొద్దిగా ఇంత వండుకుంటారు ఒక పొయ్యి మీద. దాన్నే కొలత చొప్పున, ఇదిగో నీకు ఒక గంట నాకు ఒక గంట, అంత కరువు వస్తుందట. తింటారు కానీ తృప్తిగా తినలేరు. కారణం ఏంటంటే మీ పాపం. దేవునికి మీరు వ్యతిరేకులు అయ్యారు కాబట్టి, విధేయత చూపలేదు కాబట్టి కరువు వస్తుంది. మీకు జీవనాధారమైన ఆహారాన్ని నేను తీసివేస్తాను. పంటలు పండకుండా చేస్తాను. కరువు, ఖడ్గము, తెగుళ్ళు వచ్చేటట్టు చేస్తాను. ఏంది దేవుడు అయినవాడు ప్రజల క్షేమమే చూడాలి కానీ ఇలా చేయొచ్చా అని కొంతమంది బుద్ధిహీనులు అంటారు. ఆయన దేవుడైతే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇంత అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంత భయంకరంగా లోకం ఎందుకు ఉంది అంటాడు ఒకడు బుద్ధిహీనుడు. ఒరా నాయనా, ఈ లోకము పాపంతో నిండి ఉంది కాబట్టి దేవుడు తన కోపాగ్నిని, ఉగ్రతను చూపిస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఎన్నో వచనం? 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించున. కోపం వస్తుంది ఆయనకి. ఆయన్ని ప్రేమించాలి. ఆయన వైపు తిరగండి. ఒక యోనా వెళ్ళాడు, నినివే పట్టణానికి ప్రకటన చేశాడు. పసిపిల్లలతో సహా గోనె పట్టలు ధరించి బోర్డు జల్లుకొని దేవుని వైపు తిరిగారు. పట్టణం బతికిపోయింది. అవునా? అలాగున దేవుని వైపు తిరగాలి, విధేయులు అవ్వాలి. ఆయన వైపు చూడకపోతే, దేవునికి విధేయులు కాకపోతే, దేవుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే, ఇష్టపడకపోతే ఆయనకు కోపం వచ్చింది. ఆ కోపము సొదొమ గొమొర్రా రూపంలో అగ్నిని కురిపించవచ్చు. నోవాహు కాలంలో వచ్చినట్లుగా జలప్రళయాన్ని రప్పించవచ్చు. అర్థమైందా? రాజుల కాలం, రాజుల చరిత్రలో, రాజుల గ్రంథాల్లో చూసినట్టుగా క్షామంతో నిండిపోయి కొన్ని రాజ్యాలు కూలిపోయినాయి. తెలుసా? కుష్టి వ్యాధోళ్ళు యుద్ధం చేస్తే పోయేటట్టుగా చేశాడు. లేకపోతే ఆ దేశానికి క్షామమే. క్షేమం కాదు, క్షామం. క్షామం అంటే కరువు. అల్లాడిపోతున్న పరిస్థితి.
పసిపిల్లలను వండుకొని తిన్న పరిస్థితి. రాజు బట్టలు చింపుకుంటాడు ఒక సందర్భంలో. ఎందుకు? ఇద్దరు వస్తారు. అయ్యా 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 నాకు చూడు ఎంత అన్యాయం చేసింది ఏమా అంటది. ఏం చేశారమ్మా అంటే ఏం లేదు, ఆకలితో కరుగుతోటి అలమటించిపోతున్నాం కదా, ఈ రోజున నీ బిడ్డను వండుకొని తిందాము, రేపు నా బిడ్డను వండుకొని తిందాము అని అంటే, నిన్నటి దినాన నా బిడ్డను ఇచ్చా, పసిబిడ్డనండి, నా బిడ్డను ఇచ్చా, ఒక కుందేల్ని ఒక జంతువుని కోసినట్లుగా కోసి పసిపిల్లల్ని తిన్నాం. తీరా ఇవాళ తన బిడ్డను ఇవ్వాల్సి వచ్చేసరికి ఇవ్వట్లేదు. నాకు న్యాయం చేయమని వాళ్ళిద్దరూ వచ్చారు. అసలు ఈ పరిస్థితి విని రాజుకు మైండ్ పోయి పిచ్చెక్కినోడులాగా బట్టలు చింపేసుకున్నాడు. ఇంద్ర ఎంత కరువు ఇంద్ర నా దేశంలో, పసిపిల్లలను వండుకొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. రాజుల గ్రంథంలో మనం చూస్తాం. అంత కరువు ఎందుకు వస్తుంది అంటే, దేవుని కృపను పొందుకోలేకపోతే, దేవుని దయ పొందుకోలేకపోతే, దేవునికి ఇష్టంగా మనం ఉండకపోతే, పాపంతో నిండి ఉంటే, హేయమైన పూజలు హేయమైన క్రియలు చేస్తూ, అబద్ధ ప్రవచనాలు ప్రవచిస్తూ, అబద్ధ బోధలు చేస్తూ, ఇంకా ఇంకా విశ్వాసఘాతుకులుగా ఉంటే, దేవునికి విరోధంగా మన ప్రవర్తన నడుస్తూ ఉంటే, దేవుని కోపాగ్ని ఎట్లా కనపడుద్ది అంటే, కరువు రూపంలోనో, తెగులు రూపంలోనో, ఖడ్గము రూపంలో కనపడిద్దట. దేవుడు కోపగించుకుంటున్నాడు, దేవుడే ఖడ్గం చూశాడు అన్నట్లుగా మనం ఆ రోజులు చూడాల్సి వస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, అలాంటి కరువు మన కుటుంబాలలో, మన సమాజంలో రాకుండా ఉండునట్లుగా మనము దేవునికి విధేయులమవుదాం, దేవుని కృపను పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి అయిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మా జీవమునకు, మా ఉనికికి, మా చలనమునకు కారణమై ఉన్నవాడా, ఆధారమై ఉన్నవాడా, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు లేకుండా మేము లేము నాయన. అయ్యా, నీ కృప లేకపోతే మేము బ్రతికే ఉండలేము అయ్యా. మా పాపమును బట్టి, మా క్రియలను బట్టి ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళం. మా పేర్లు కూడా భూమి మీద మరుగు చేయబడి ఉండేవి అయ్యా. నీ కృపను బట్టే ఈ రోజుకి సజీవంగా ఉన్నాం, ఈ రోజుకి నీ సన్నిధిలో కనబడుతున్నావు నాయన. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో తెగుళ్ల నుండి, ఎన్నో ఉపద్రవాల నుండి మమ్మల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, ఇంతవరకు నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ కృప మా మీద ఉన్నది నాయన. అయ్యా, నీ కృప లేకపోతే మేము బ్రతకలేం అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో, ఎటువంటి కరువు అయినను, ఎటువంటి తెగులైనను నీ గుడారమును సమీపించదు అని మాకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. నిజముగా అడవిలో సింహపు పిల్లలైన లేమి కలిగి ఉంటాయేమో గాని, నిన్ను నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపడరు, వాళ్ళు ఎన్నడూ లేమితో ఉండరని నీ లేఖనం సెలవిస్తుంది అయ్యా. మీకు వేలాదిగా స్తుతులు, స్తోత్రాలు. ఎంత నమ్మదగిన వాడు అయ్యా, ఎంత కృపగలవాడవయ్యా. ఈ లోకమంతా అలమటించిపోతున్నా అయ్యా, ఇదిగో నీ పిల్లలైన వారిని నువ్వు కాపాడుతూనే ఉండేవాడు. ఐగుప్తు దేశంలో ఇదిగో నాయన, మోషే కాలంలో ఇదిగో దేశమంతా చీకటితో నిండిపోయి ఉన్న ఇశ్రాయేలీయులలో మాత్రం ఇదిగో నాయన వెలుగుతోటి నింపావు. నువ్వేదైనా చేయగల సమర్థుడవు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ధ్యానం చేసిన ఈ మాటలను నీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి ప్రభువా. ఇదిగో నీ యందు కృతజ్ఞత కలిగి, ఇదిగో నీ యందు భయభక్తులు కలిగి మేము బ్రతుకున్నట్లు కృప దయచేయండి. ఈ విన్న మాటలు అనేకులకు పాఠం అవ్వాలి నాయన, ఈ సమాజానికి పాఠం అవ్వాలి. కృప దయచేయి. నీకే వందనాలు. కరువుల నుండి, ఉపద్రవాల నుండి మా భారతదేశాన్ని కాపాడండి నాయన. ఇదిగో దానికోసము అబ్రహాము వలె, నోవాహు వలె, యోబు వలె ఇదిగో నాయన మేము చేతులెత్తి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో ఈ దర్శి పట్టణాన్ని కాపాడండి, మా భారతదేశాన్ని కాపాడండి అయ్యా. కృప దయచేయండి. ఇదిగో మా వంతు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నీ చిత్తము నెరవేరును గాక. కృప దయచేయండి నాయన. వందనాలు, స్తోత్రాలు.
కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఇదిగో ఈ చివరి నుండి ఆ చివరి వరకు, పసిబిడ్డను మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి పంపించమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకొనొచ్చు యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయము, ఆదరణ, అభిషేకము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.